అర్ధరాత్రి 2 గంటలు. హాస్పిటల్ నిశ్శబ్దంగా ఉంది. చాలామంది నిద్రలో ఉన్నారు. కానీ నేను ఇంకా డ్యూటీ ముగించుకోలేదు. ఫోన్ ఛార్జ్ చేసేందుకు 3వ ఫ్లోర్కి వెళ్ళాలి. మెట్లు ఎక్కడానికి బద్ధకంగా ఉంది. అందుకే లిఫ్ట్ వైపు నడిచాను. లిఫ్ట్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. 5వ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి బటన్ నొక్కాను. లిఫ్టులో నేను ఒక్కడినే ఉన్నా. కానీ నా వెనకాల ఎవరో ఉన్నట్టు స్పర్శ నాకు తెలుస్తుంది. అయినా అలానే మొబైల్ చూసుకుంటూ పక్కనే ఉన్న మిర్రర్లో ఏదో కదిలినట్టు అనిపించింది. మెల్లిగా పక్కకు చూశాను. అంతే, అతని ఎవరో కాదు. నేను లిఫ్ట్ ఎక్కక ముందు నా ముందు నుంచి వెళ్ళిన యాక్సిడెంట్ అయి చనిపోయిన మృతదేహం. బాడీ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. ఆ మిర్రర్లోని వికృత రూపం చూస్తుంటే ఒళ్ళంతా భయంతో చెమటలు పట్టాయి. మొహం అంతా చిత్తు చిత్తు అయిపోయింది. మృతదేహం భయంకరంగా నాతో ఇలా అంటుంది, "ఏం సార్, ఎక్కడికి వెళ్తున్నారు?" అంటూ నా మీదకి వస్తుంది. నేను తొందరగా 2nd ఫ్లోర్ బటన్ నొక్కి ఆ ఫ్లోర్లోనే దిగి భయపడుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోయాను.